హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పై 5వ రోజు నిమజ్జనానికి భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ట్యాంక్ బండ్ చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అలాగే 70కి పైగా బేబీ పాండ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడికి చివరి పూజ చేసి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు భక్తులు. ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల నిమజ్జనంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. గణపతి బప్పా మోరియా అంటూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ మారు మ్రోగిపోతూ ఉన్నాయి. ఇవాళ 5వ రోజు నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే చాలా వరకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నిమజ్జనాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో విభిన్న రూపాల్లో వినాయకులు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చాలా వరకు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 20 చెరువులు ఉన్నాయి. ఆ 20 చెరువుల్లో కూడా ఆర్టిఫిషియల్ పాండ్స్ ఏర్పాటు చేశారు. అలాగే క్రేన్స్ కూడా దాదాపు 331 క్రేన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మరి కొంతమంది ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒళ్ళు మల్లెపల్లి నుంచి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నిమజ్జనానికి సంబంధించి? ఎంత టైం పడుతుంది? ఇప్పుడు వచ్చి మేము 2 అవర్స్ అయిపోయింది. కాకపోతే ట్రాఫిక్ ఒక్కటి జామ్ ఉంది, మిగతాదంతా ఆల్ క్లియర్ ఉంది. సో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము మల్లేపల్లి నుంచి వస్తాం. ఎంత టైం పడుతుంది ఇక్కడ? అంటే చివరి పూజ నిర్వహించారు. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే. సో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి పద్ధతులు పాటించిన తర్వాత నిమజ్జనం చేస్తారు? పూజలు చేసేసి వేసేస్తున్నాం వినాయకుని. ప్రతి ఏడాది ఇట్లనే చేస్తారు. ప్రతి ఏడాది మేమందరం జాయింట్ ఫ్యామిలీ, అందరం ఒక దగ్గరే ఉంటాం. ఒక్కొక్క పోర్షన్లో అందరం కలిసి ఒకే బండిలో వస్తాం. ఇక్కడ చేస్తామండి, ప్రతి ఇయర్ ఇక్కడ చేస్తాం. బాగా అనిపిస్తుంది. ఏర్పాటు అయితే బాగానే ఉన్నాయండి, బాగా అనిపిస్తుంది. ఎవరెవరు వచ్చారు? నేను, మా హస్బెండ్, మా పిల్లలు అందరూ వచ్చాము. ఇది ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ఇంట్లోనే ఏర్పాటు చేస్తామండి. గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తంగా కంట్రోల్ రూమ్స్ కానీ క్రేన్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడంతో 3వ రోజు నుంచి కూడా నిమజ్జనాలు చేసేందుకు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులంతా కూడా ఇక్కడ నిమజ్జనాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గణపతి బప్పా మోరియా అంటూ కూడా ఇక్కడ నినాదాలు చిన్న పెద్ద అంత లేకుండా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పుడు చూసుకుంటే ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ నెలకొంది. సో దీన్ని నియంత్రించేది కూడా ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా కూడా ప్రతి జంక్షన్లో కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే, అంతేకాకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎవరైనా వాహనదారులు ఉన్నట్టే చూసుకోవాలని కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.